ఆ పూలు చాలా బాగున్నాయి కదా, ప్లాట్ఫామ్కే అందం తెచ్చేసింది. అది గ్రీన్ ఉంది కదా, ఇదంతా కంప్లీట్ వైట్ ఉండే. ఇప్పుడైతే టీ దానికి స్టేషన్ బయటికి అయితే వచ్చాను నేను. ఇప్పుడు చూడండి సూర్యుడిని క్లియర్గా కనిపిస్తుంది. సంక్రాంతికి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కువ ఉంటుంది. బిస్కెట్ తీసుకుందామని వెనుకకు వచ్చిన ధన్మన్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఎక్కేసిన ట్రైన్లో. ఏదో జైలు లెక్కనే ఉంటుంది ఇది. ఈ రోజు రేపు అరకుకి స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయంట. ప్యాసింజర్ ట్రైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే ఇది కదా అసలు మనకు కావాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈరోజు అయితే ప్రజెంట్ నేను విశాఖపట్నంలో ఉన్నాను. విశాఖపట్నం టు మచిలీపట్నం అయితే ఈరోజు ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైన్ 10:10కి ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఒక 1.5 అవర్ ముందే నేను రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. అండ్ మరిన్ని విశేషాలు ఈ ట్రైన్ గురించి మనం ట్రైన్ లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. విశాఖపట్నం స్టేషన్ బయట చూడండి, మంచిగా డిజైన్ చేసి పెట్టారు. ఇదేదో నాటల్ రైల్వే అంట, రైల్వేస్ చాలా బాగుంది ఇది. మీరు ఎవరైనా వస్తే ఇక్కడ విశాఖపట్నం ఇక్కడ ఈ ఎంట్రీ దగ్గర నుంచి ఇలా లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. చాలా బాగుంది. ఇక్కడ మీద కూడా ఇన్ సౌత్ ఆఫ్రికా అనేది రాస్తుంది 1893 అలా. చాలా బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా చూడండి, మిస్ కాకుండా. చాలా బాగుంది. ఇక్కడ చార్కా కూడా ఉంది. అంతా గాంధీ తాతకి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది అక్టోబర్ 2, 2019లో ఓపెన్ చేశారని రాసి ఉంది అక్కడ. బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి దీన్ని. అక్కడ ఉంది కదా 17220 విశాఖపట్నం MTM ఎక్స్ప్రెస్ 10:10కి ప్లాట్ఫామ్ నెంబర్ 6. MTM అంటే మచిలీపట్నం స్టేషన్ కోడ్. ఇది విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. అయితే విశాఖపట్నం పోర్టు మచిలీపట్నం పోర్ట్కి కనెక్టివిటీ మంచిగా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఎర్లీ మార్నింగ్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మీకు చూపిస్తాను. కరోనా కన్నా ముందు అయితే ఈ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ ఉంటుండే. కరోనా తర్వాతనైతే ఇండియన్ గవర్నమెంట్ మ్యాక్సిమం ప్యాసింజర్ ట్రైన్స్ అన్నింటినీ ఎక్స్ప్రెస్ ట్రైన్గా మార్చారు కదా, అందులో ఈ ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్గా అయితే మారింది. నెంబర్ 3 నుంచి అయితే మనం లోపల పోతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే పోతాం. ఇప్పుడు మన ట్రైన్ వచ్చిందా రాలేదా అనేది చూస్తా. ప్లాట్ఫామ్ నెంబర్ 6లా మన ట్రైన్ అయితే 1 అవర్ ముందే ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేసిండు. ఇదే మనం ఎక్కేది. మన సెకండ్ ఏసీలో బుక్ చేసుకున్నా. వెళ్తాం, మన కోచ్ దగ్గరికి అయితే వెళ్దాం. మన బర్త్కి అయితే వెళ్దాము. ఎవరు లేరు, నేనే ఫస్ట్ ఇక్కడ వచ్చింది. 22 మనది. 22 ఎక్కడుంది? ఏడుందిరా బాబు ఇది. 22 అప్పర్ బర్త్. అండ్ ఇది 2 టైర్ ఏసీ. ఇక్కడ మీద కింద ఉంటుంది. బాగుంది. కానీ LHB కోచెస్ కన్నా కొంచెం కంఫర్ట్ తక్కువ ఉంటుంది. కానీ మంచిగానే ఉంది, నీట్గా ఉంది. స్టిక్కర్స్ కూడా బాగుంది. ఛార్జింగ్, ICF కోచెస్ ఇవన్నీ. ఇక్కడ బ్యాగ్ పెట్టయితే బయట కూర్చుంటా. ఇవ్వలేదు అమ్మా, బ్యాగ్ అయితే పెట్టేసిన. ప్యాసింజర్ ట్రైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 1853 ఏప్రిల్ 16th రోజు అయితే స్టార్ట్ అయినాయి. ఫ్రమ్ బోరీ బందర్ టు తానే 34 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 3 లోకోమోటివ్స్ అయితే నడుస్తుండే. ఆ 3 లోకోమోటివ్స్ పేరు వచ్చేసి షాహీబ్, సుల్తాన్ అండ్ సింధు. 13 బోగీలతో అయితే నడుస్తుండే అప్పట్లో. అప్పుడైతే ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అయింది ఇండియాలో. ఈ వ్లాగ్లో మనం 372 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో ఇప్పటి వరకు ఈ వ్లాగ్ తోటి 19,439 కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాము. విశాఖపట్నం టు మచిలీపట్నం రీచ్ కానికి కరెక్ట్గా 10 hours 35 minutes అయితే దీని గివెన్ టైమ్. మరి ఇది కరెక్ట్ టైం పోతుందా, ఏమన్నా లేట్ అవుతుందా మార్నింగ్ తెలుస్తుంది మనకి. అండ్ దీనికి 2 లోకో రివర్సల్ ఉంటుంది. ఒకటేమో భీమవరంలో అండ్ ఒకటేమో గుడివాడలో. 2 times అయితే లోకో రివర్సల్ అయితే ఉంటుంది. సెకండ్ నెంబర్ వచ్చేసి 17220 ఫ్రమ్ విశాఖపట్నం టు మచిలీపట్నం. అండ్ అటు నుంచి రివర్స్ వస్తే 17219 మచిలీపట్నం టు విశాఖపట్నం. ట్రైన్ వచ్చేసి మొత్తం 23 స్టాప్స్లో అయితే ఆగుతుంది. అండ్ 74 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఉంటాయి ఈ ట్రైన్కి. అండ్ నేను వచ్చేసి 2 టైర్లో ట్రావెల్ చేస్తున్నాను. ఈ ట్రైన్లో వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఉండదు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అండ్ స్లీపర్ ఉంటుంది. స్లీపర్ టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 210. థర్డ్ ఏసీ వచ్చేసి 645
అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేసే 2 టైర్ ఏసీ వచ్చేసి 915 రూపీస్ అయితే పడింది ఆన్లైన్లో. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో డైరెక్ట్ రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర నుంచి బుక్ చేసుకుంటే మాత్రం ఇంకా మీకు కొంచెం తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక అటు సైడ్ అటు నుంచి అటు పోనీకి లేదు. ఇక అటు ఏముందో చూద్దాం ఒకసారి. ఏం లేదు అటు. ఇదే లాస్ట్ బాక్స్. దీని తర్వాత మళ్ళీ 3rd ఏసీ ఉంది. నీట్గానే అయితే మెయింటైన్ చేస్తున్నారు ట్రైన్ని. అయితే ఇక్కడ స్టాఫ్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది మార్నింగ్ అరకుకి స్పెషల్ ట్రైన్ లాగా పోయి వచ్చిందంట. ఇక్కడే మెయింటెనెన్స్ అంతా అవుతుంది కాబట్టి నీట్గానే ఉంది. ఈ స్టిక్కర్స్ కూడా బాగున్నాయి, స్టిక్కరింగ్ అంతా బాగుంది, మంచిగా ఉంది కదా. ఐసీఎఫ్ కోచెస్ బాగుంది. ఇంకోటి నేను 2nd ఏసీలో ట్రావెల్ చేయడం ఐసీఎఫ్ కోచెస్లో ఇది ఫస్ట్ టైం. అది వచ్చేసి అప్పర్ బర్త్. సీట్ సెలెక్షన్ అప్పుడే పెట్టుకున్నా, ఎందుకంటే ఊకే కింద కూర్చుంటే ఎవరో ఒకరు వచ్చి లేపుతున్నారు. అందుకోసం గమ్మున అప్పర్ బర్త్ పెట్టుకున్నా. ఎవరు లేపకుండా ఉంటుంది, మనం కావాలంటే పండుకోవచ్చు లేదంటే కూర్చోవచ్చు. అండ్ ఈ 2 టైర్ ఏసీలో మనకు బెనిఫిట్స్ ఏంటంటే మంచిగా హెడ్ గ్యాప్ ఉంటుంది, మనకి మంచిగా కూర్చోవచ్చు. 3 టైర్ ఏసీలో అంత కంఫర్ట్గా కూర్చోలేం. ఇక్కడ కూర్చుంటాం కదా, మంచిగా తల మీద దాకా పోతుంది, లేదంటే ఇట్లా వంగి కూర్చోవాల్సి వస్తుంది. అందుకోసము 2 టైర్ ఏసీ అదొక మంచి కంఫర్ట్ ఇది. అండ్ ఇక్కడ 4 ఉంటాయి 2 టైర్ ఏసీలో. 3 టైర్ ఏసీలో మాత్రం 6 ఉంటాయి. 1 2 3 1 2 3. చూడండి ఇక్కడ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా కలర్ వేసిర్రు, మంచిగా తిరుగుతుంది. ఇంకా ఏసీ అయితే ఆన్ కాలేదు, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కదా. ఏసీ అయితే ఆన్ కాలేదు. ఆ ట్రైన్ పోతుంది కదా, విశాఖపట్నం కిరండుల్ ఎక్స్ప్రెస్ అది. ఆ ట్రైన్ ఎక్కితే మనం అరకు వెళ్తాము. మార్నింగ్ కూడా ట్రైన్ ఉంటుంది అరకుకి, ఈవినింగ్ కూడా ట్రైన్ ఉంటుంది. అండ్ ఇంకా మన ట్రైన్కి అయితే లోకో అటాచ్ కాలేదు, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు చూడండి ఓన్లీ 9:20 అవుతుంది. ఇంకా మన 10:10కి ఇంకా 40 మినిట్స్ టైం అవుతుంది. ఇదంతా విశాఖపట్నం రైల్వే స్టేషన్. మనం గోదావరికి వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాం, న్యూఢిల్లీకి పోయినప్పుడు అదే ప్లాట్ఫామ్, మహబూబ్ నగర్ విశాఖపట్నం వచ్చినప్పుడు అదే ప్లాట్ఫామ్కి వచ్చినాం. అండ్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే మన ట్రైన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు రైల్వే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ట్రైన్ ఉంది కదా మనం వెళ్ళేది మచిలీపట్నం ఎక్స్ప్రెస్, ఇది అరకుకి స్పెషల్ ట్రైన్ లాగా పోయి వచ్చిందంట. ఈరోజు రేపు అరకుకి స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయంట. కాబట్టి ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే మీరు వెళ్ళొచ్చు. ఎక్కడైనా సరే కోస్టల్ రీజన్స్లో ట్రైన్స్ వెళ్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్ లొకేషన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్ళే కోస్టల్ రీజన్ కానీ, అండ్ అటు గోవా సైడ్ అయినా సరే, కేరళ సైడ్ అయినా సరే, ఇటు సైడ్ అంతా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి. పాత ట్రైన్స్లో అయితే మనం ఇట్లా గ్రిల్ చూడొచ్చు ఐసీఎఫ్ కోచెస్లో. ఏదో జైలు లెక్కనే ఉంటుంది ఇది. బాగుంది. సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ట్రైన్లో, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, హ్యామర్ కూడా ఉంది. అక్కడ సైడ్ ఉంది డోర్స్. ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ పెట్టుకుంటారేమో. ఇక్కడ ఏసీ ఆపరేటింగ్ నీట్గా ఉంది. మీకు ఎవరికైనా ఏదైనా ట్రైన్ చూడాలనుకున్నా, ఏదైనా ట్రైన్ బ్లాగ్ మీరు చూడాలనుకున్నా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ ట్రైన్ బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. ఇది కొంతమంది బ్రదర్స్ నాకు చెప్పారు, బలార్షా ముంబై, ఒకటి ముంబై టు బలార్షా వయా ఆదిలాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్, ఇది ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. డెఫినెట్లీ చేస్తా బ్రదర్. ఈ ట్రైన్స్ కూడా జనరేటర్ అటాచ్ చేసిరు. WAG 9 లోకోమోటివ్ అయితే ఈరోజు మన ట్రైన్ని పుల్ చేస్తుంది. టైం అయితే 10:10 అవుతుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. రైట్ టైంకి అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. నేను బిస్కెట్ తీసుకుందామని వెనుకకు వచ్చిన ధన్మన్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఎక్కేసిన ట్రైన్లో జర అయితే మిస్ అయిపోతుండే. బాయ్ బాయ్ విశాఖపట్నం. అండ్ మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ ఉంటుంది. రైట్ టైంకి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. నేను ఎక్కినప్పుడు ఎవరు లేకుండే కదా, ఇప్పుడు మ్యాక్సిమం 80% ఫుల్ తోటి అయితే ట్రైన్ నడుస్తుంది. దీని మ్యాక్సిమం యావరేజ్ స్పీడ్ వచ్చేసి 110. మొత్తం చీకటి ఉంది, ఏం చూపించడానికి ఏం లేదు. నైట్ మేజర్ స్టాప్స్లో ఎక్కడైనా లేస్తే మాత్రం చూపిస్తా, లేదంటే మార్నింగ్ చూపిస్తాను. ఇంకా
ప్రెసెంట్ అయితే మనం దువ్వాడకైతే రీచ్ అయినాం. ఒక 10 మినిట్స్ ఎర్లీగానే ఈ స్టేషన్కి అయితే వచ్చింది ట్రైన్. ఏమైతే డిలే లేదు, బాగానే వస్తుంది ఇప్పటిదాకా అయితే. మన వెనకల్నే విశాఖపట్నం న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన ట్రైన్ అయితే ఒక 10 మినిట్స్ ముందే వచ్చేసింది. నాకు తెలిసి అది పోయినాక దీన్ని వదులుతాడా లేదంటే ఫస్ట్ దీన్ని వదులుతాడా చూడాలి. ఇక్కడ అయితే మనదే ట్రైన్ స్టార్ట్ అయింది దువ్వాడ నుంచి. ప్రెసెంట్ అయితే నా బర్త్లోకి వచ్చేసిన. ఇప్పుడు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మనం మిగతాది అయితే కవర్ చేస్తాం. నైట్ అయితే ఏం అనిపించదు కదా. ఇప్పుడైతే పడుకుంటా. ఇది నా బర్త్. చెప్పిన సెకండ్ ఏసీలో ఇది మంచిగా ఉంటుంది, కంఫర్ట్గా కూర్చోవచ్చు. స్పీడ్ అయితే 90, 91 అలా 100 దాకా పోతుండు. ప్రజెంట్ అయితే నైట్ 11:30 అవుతుంది. మనం మెల్లమంచలి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు పోయింది కదా ఏపీ ఎక్స్ప్రెస్. అది ఎంత స్పీడ్ పోతుంది కదా, తెలిసి ఒక 130 స్పీడ్లో పోతుంది. అది ఎంత స్పీడ్ పోతుంది, ఆ సౌండ్. డోర్ వేసేసిన దెబ్బకి అంత స్టేషన్ అంతా ఖాళీ ఉంది. మార్నింగ్ 6 అయితే అవుతుంది. మనం ప్రజెంట్ ఆకువీడు స్టేషన్ దాటుతున్నాం. ఇప్పుడే లేచిన నేను నిద్ర. ఇక్కడ రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కువ ఉంటుంది. ఇది మనం చూస్తున్నాం కదా, ఫ్యాన్ తిరుగుతుంది. రొయ్యల చెరువు అది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ సైడ్ అంతా. నేను ఇంతకుముందు కూడా వచ్చాను ఇక్కడ సైడు. నేను ట్రైన్లో రాలే, కార్లో వచ్చి ఉండే. అప్పుడు అన్నీ చాలా కాస్ట్లీ ఇది అంతా. దీన్ని ఏమంటారు, పెంచాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. బ్యూటిఫుల్ ఉంది కదా. ట్రైన్ వస్తుంది ఆపోజిట్లో మనకి. విశాఖపట్నం ఎల్టీటీ ఇది. అండ్ మనమైతే ప్రజెంట్ కైకలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. విత్ 25 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్. కానీ రాత్రి అంతా మస్తు ఉండే, ఏమి ఇబ్బంది లేదు. ట్రైన్లో సూపర్ నడుస్తుంది. కైకలూరు రైల్వే స్టేషన్ ఇది. చాలామంది అయితే దిగిపోయారు ట్రైన్ని. రాత్రి మనం కొన్ని మేజర్ స్టాప్స్ కూడా స్కిప్ చేసినాము. రాజమండ్రి, సామర్లకోట, నిడదవోలు జంక్షన్, పితాపురం, ఇవన్నీ కొన్ని మేజర్ స్టాప్స్ అయితే మనం స్కిప్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కైకలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. రాత్రి భీమవరంలో దీని లోకో రివర్సల్ అయింది. ఇక్కడ ఒక 1 మినిట్ అట్లా ఆపి మళ్ళీ కైకలూరు దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. ఇక్కడ ఏదో వర్క్స్ అవుతున్నాయి రైల్వే స్టేషన్లో. లిఫ్ట్ వర్క్ కూడా అవుతుంది. 6:19 అవుతుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. కోస్టల్ రీజన్స్లో లొకేషన్స్ మాత్రం సూపర్ అనే చెప్పుకోవచ్చు. ట్రైన్ కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉండదు. చలి కూడా బాగానే ఉంది ఇటు సైడ్. చెరువులు, ఇక్కడ
ఇక్కడ నుంచి చేపలు, రొయ్యలు కోల్కతా, అస్సాం, తమిళనాడు కిందికి, నార్త్కి, ఢిల్లీకి చాలా దగ్గరికి అయితే ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. చూస్తుంది కదా అంతా అదే ఇది చేపల చెరువు. ఇందాక మనం రొయ్యల చెరువు, ఇది చేపల చెరువు. ఫ్యాన్స్ ఉంటే రొయ్యల చెరువు, ఫ్యాన్స్ లేకపోతే చేపల చెరువు. బాగుంది కదా. కొబ్బరి చెట్లు మధ్యలో చెరువు. ప్రజెంట్ మండవల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. 20 minutes డిలే. ఇక్కడ కూడా దిగుతారు. మందవల్లిలో కూడా కరెక్ట్ 1 minute అయితే ఆగి స్టాప్ చేసి మళ్ళీ కదిలించాడు. ఈ మందవల్లి ఏ డిస్టిక్ వస్తుందో తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు అంత ఐడియా లేదు ఇది ఏ డిస్టిక్ వస్తుందో ఆంధ్రప్రదేశ్లో. చూడండి ఎంత పెద్ద ఉందో చెరువు. ఎంత చెరువే, చేపల చెరువు. అసలు మన తెలంగాణ సైడ్ వేరే సైడ్ పోతేనేమో బియ్యము, వరి, వేరే చెట్లు కనిపిస్తూ ఉంటాయి పంటలు. ఇక్కడ అన్ని చేపల చెరువు, రొయ్యల చెరువులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదో ఉంది మోకాసలపాడి ఏమో స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాము. మోక్షవలపూడి. కానీ ఈ చెరువులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ రైతులైతే. కొల్లేరు లేక్ కూడా ఇటు సైడే ఉంది. కైకలూరు అటు సైడే, ఆకువీడు అటు సైడే కొల్లేరు లేక్ కూడా ఉంది. ఇంకా పెద్ద ఉందిగా. చాలా పెద్ద ఉంది. ఏమంత లోతు ఉండదు ఇది. ఒక మనిషి ఈజీగా దిగి నడుచుకుంటూ ఈ కార్నర్ టు ఆ కార్నర్ వెళ్ళొచ్చు నడుచుకుంటూ. లోతు అయితే ఏమి ఎక్కువ ఉండదు. కొన్ని ఉంటాయి అవి లోతు ఉంటాయి. బేసిక్గా ఇదైతే నేను కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు లోతు లేకుండే. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేది గుడివాడ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనమైతే పుట్ల చెరువు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఖాళీ ఉంది స్టేషన్. నాకు తెలిసి ఏమైనా డెమో ట్రైన్స్ ఆగుతాయి అనుకుంటా ఇక్కడ. చెప్పినా కదా చెరువులు లోతు ఎక్కువ ఉండవని. చూడండి నీళ్ళు తీసేసిన చెరువు ఎంత ఉందో, లోతు తక్కువనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి డైలీ చేపలు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. అది అడ్వాంటేజ్ వీళ్ళకి. చేపలు, ఈ ఫిషింగ్, ఈ ఫామ్ చూడాలనుకున్న వాళ్ళు ఇటు సైడ్ రండి, చాలా బాగుంటుంది. ఆకువీడు ఏలూరు దాటినాక వస్తుంది. ఒకవేళ బై రోడ్ వస్తే, బై ట్రైన్ వస్తే మీరు విశాఖపట్నం పోయే ట్రైన్స్ చూడండి. జన్మభూమి ఆగుతుంది, ఎల్టీటీ ఆగుతుంది. ఏదైతే ట్రైన్ ఆగుతుందో ఒకసారి చూడండి, చూసి రండి. సంక్రాంతికి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. మొత్తం అందరూ వచ్చేస్తారు కదా వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి. చాలా బాగుంటుంది. పాలాసపూడి స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. ఆ ఫ్యాన్స్ ఏమంటారు అంటే దాన్ని ఫ్యాన్స్ కాదు, ఏసీ అంటారు దాన్ని.
వాటర్ కూల్గా ఉండడానికి అది పెడతారు. బ్యూటిఫుల్. ఆ పక్కన గోడ అవతల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుడివాడ, అది FCI గుడివాడ. అది ఆ బిల్డింగ్స్ అన్నీ అదే అనమాట. ఆల్మోస్ట్ మనం గుడివాడకి అయితే రీచ్ అయిపోతున్నాము. ఇంకొక 4 to 5 kilometers ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది. ఇప్పుడే సూర్యుడు కూడా నిద్ర లేచినట్టుండు. ఇప్పుడే కనిపిస్తుండు మార్నింగ్ నుంచి. ఆ చెట్లలో దాచుకున్నట్టుగా బాగా అనిపిస్తుంది. ఇవ్వండి, కొంచెం ముందుకు పోతే ఇంకా క్లియర్గా కనిపిస్తుండొచ్చు మనకి. మన కంప్లీట్ ట్రైన్ ఇది. ఫ్రంట్లో మన ఇంజన్, అండ్ లాస్ట్ బోగి ఇది. ఇప్పుడు ఇంజన్ ఇట్ సైడ్ వస్తుంది, ఇక్కడ నెక్స్ట్ స్టేషన్ నుంచి, గుడివాడ దగ్గర నుంచి. ఇప్పుడు అట్ సైడ్ ఉంది కదా, లోకో రివర్సల్ ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇక్కడ మన లోకో రివర్సల్ అవుతుంది కదా, అయ్యాక మనం ఈ డైరెక్షన్ నుంచి వస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ రూట్లో పోతాం అనమాట మచిలీపట్నంకి. ఇప్పుడు చూడండి సూర్యుడిని క్లియర్గా కనిపిస్తుంది రౌండ్గా. మంచిగా కనిపిస్తుంది కదా. ఇటు వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. ప్రెసెంట్ అయితే గుడివాడ జంక్షన్కి అయితే వచ్చేసినాం మనము. స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కూడా స్టేషన్ వర్క్స్ అవుతున్నాయి. స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ కూడా. అటు సైడ్ చూపిస్తాను. $650 రైట్ టైంకి అయితే వచ్చింది ఇక్కడికి. యాక్చువల్లీ ఒక టీ తాగుదాం అనుకుంటే ఇక్కడ ఎక్కడ లేదు. ఒక 10 minutes టైం ఉంది, బయటికి పోయి రావాలా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడైతే టీ దానికి స్టేషన్ బయటికి అయితే వచ్చాను నేను. గుడివాడ టీ తాగేసి మళ్ళీ తొందరగా వెళ్ళి ట్రైన్ని క్యాచ్ చేయాలి. అయితే గుడివాడ స్టేషన్ బయట ఇంకా మన ట్రైన్ స్టార్ట్ కానీ ఇంకో 5 minutes టైం ఉంది. ఆ ఆపోజిట్ ఎదురుగా కనిపించేదే ట్రైనే మనది. ఈ గుడివాడ స్టేషన్ కూడా కృష్ణా డిస్టిక్లో వన్ ఆఫ్ ద మేజర్ స్టేషన్. ఇది వచ్చేసి కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం ఇవన్నీ కృష్ణా డిస్టిక్సే. డిస్టిక్స్ సపరేట్ కాకముందు అయితే హెడ్ క్వార్టర్స్ అంతా మచిలీపట్నంలో ఉంటుండే. లైక్ కలెక్టర్ ఆఫీసు, SP ఆఫీసు మచిలీపట్నంలో ఉంటుండే. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. మీకు ఎవరికైనా తెలిసినుంటే కమెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఎక్కుతున్నా ఇది స్టెప్స్, మన ట్రైన్ దగ్గరికి వెళ్తున్నా. ఇటు సైడ్ నుంచి వచ్చినాము లిఫ్ట్ ఎక్కేటప్పుడు. అండ్ ఇటు సైడ్ నుంచి డోర్స్ ఓపెన్ అవుతుంది. ఇటు సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ ఇదే A1 మన బోగి. ఇది ప్లాన్ పోయి ఫ్రంట్ నుంచి వస్తుంది. ఇది మనదే. బ్యాక్ సైడ్ అటాచ్ అవుతుంది పోయి. బ్యాక్ సైడ్ అటాచ్ అయిపోతుంది ఇలా పోయి. ఈ పక్కన ట్రైన్ ధర్మవరం మచిలీపట్నం. ధర్మవరం నుంచి వస్తుంది, రాయలసీమ నుంచి వస్తుంది కోస్టల్ ఆంధ్రాకి.
ఫస్ట్ అదే పోతుంది నాకు తెలిసి. అది పోయినాక మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే గుడివాడ నుంచి కూడా ట్రైన్ మనదే ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఆ ట్రైన్ కన్నా ముందే. చూడాలి ఇంకా. ప్రజెంట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయితే ట్రైన్ నడుస్తుంది. దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఆపండి ఇక్కడ. 7:10కి బయలుదేరాలా, కానీ 7:30కి అయితే స్టార్ట్ అయింది ట్రైన్ ఇక్కడ నుంచి. మనం ఇందాక ఈ రూట్లో వచ్చాము కదా, ఈ రూట్లో వచ్చినాము. ఇప్పుడు మచిలీపట్నంకి మనం ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. అటు వెళ్తే మళ్ళా విశాఖపట్నం రోడ్, అది విశాఖపట్నం సైడ్ వెళ్ళేది. సారీ, విశాఖపట్నం రోడ్ కాదు, విశాఖపట్నం దారి ట్రాక్స్ ఎట్లున్నాయి కదా, పాము లేక. ఇది రైట్ వెళ్తే మచిలీపట్నం. ఇక్కడ చూడండి, మొత్తం ట్రైన్ కనిపిస్తుంది ఇందులో. ఫ్రంట్ మన ఇంజన్ అండ్ ఆ బ్యాక్ మన బాక్స్, లాస్ట్ బాక్స్. బాగుంది. ఇది ఏం మిషన్ ఇది గ్రైండర్ మిషన్ అది అంటారు. ట్రాక్స్ని మన ట్రాక్స్కి అది ఏమంటారు, కంకర వేస్తారు కదా, కంకర వేసే మిషన్ ఇది. ట్రాక్ మిషన్ స్టాఫ్, క్యాంపియన్ కోచ్ ఫర్ ట్రాక్ మిషన్ స్టాఫ్ అంట. బాగుంది కర్వ్. ఎవరైనా ఈ సంక్రాంతికి రావాలనుకుంటే ఆంధ్రాకి రండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పక్షి అది. చాలా బాగుంటుంది ఆంధ్రాలో సంక్రాంతి. మెయిన్ కోస్టల్ రీజన్స్లో ఇంకా బాగుంటుంది. ఈ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం అసలు చెప్పుకోలేం. ఆడ చూడండి ఫిషింగ్ చేస్తున్నారు, చేపలు పడుతుంది అతను. మొత్తూరు కెనాల్ అది. దూరంలో అయితే మొత్తం మంచు అవుతుంది. అసలు ఇందాక నేను ఒకటి రికార్డ్ చేస్తున్నా అనుకున్నా, ఒక మంచుని, కానీ అది రికార్డ్ కాలేదు. నేను రికార్డ్ అవుతుందని చెప్పి అలానే మాట్లాడుతున్నా. తర్వాత చూసుకుంటే అదే రికార్డ్ కాలేదు. అది అస్సలు ఎంత బ్యూటిఫుల్ మంచు ఉండేనో అంత బ్యూటిఫుల్. మొత్తం ఈ పొలాలు గ్రీన్ ఉంది కదా, ఇదంతా కంప్లీట్ వైట్ ఉండే మంచుతోటి. బెడ్షీట్ కప్పినట్టు, వైట్ బెడ్షీట్ కప్పినట్టు ఉండే, కానీ అది మిస్ అయిపోయింది. అది సంక్రాంతికి ఏదన్నా బుక్ చేసుకుందాం ఆంధ్ర సైడ్ అనుకున్నా, కానీ అసలు ఒక 1 month ముందు నుంచే చూస్తున్నా, కానీ ఏ ఒక్క ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి అయితే రిజర్వేషన్ లేదు. అండ్ కంప్లీట్ ఫుల్ బుకింగ్ అయితే నడుస్తుంది సంక్రాంతికి. ఏమన్నా స్పెషల్ ట్రైన్స్లో మనకు దొరుకుతుందో చూడాలి ఈసారి. వాడ ముందు చూడండి ఎట్లుందో, మొత్తం ఫుల్ మంచుతోటి కవర్ అయిపోయింది. విజన్ కూడా చాలా తక్కువ ఉంది, టోటల్ మంచుతోటి కవర్ అయిపోయింది. కనిపిస్తుంది కదా, ప్రాపర్గానే అయితే కనిపిస్తుంది. అందుకోసం ట్రైన్ కూడా మెల్లగా పోతుంది అనుకుంటా. బా, కానీ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో. కొత్త బ్రిడ్జ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుర్రు, చాలా బ్యూటిఫుల్. అండ్ ఇటు సైడ్ మళ్ళీ ఈ చేపల చెరువులు అన్నీ ఇటు సైడ్ ఉండవు, అవన్నీ అక్కడ సైడే, ఆకువీడుకు అటు సైడే ఉన్నాయి అన్నీ. ఇంకా ఆ కొల్లేరు సరస్సు దగ్గర అయితే కొన్ని దేశాల నుంచి అక్కడ పక్షులు అయితే వస్తాయి. అక్కడ దగ్గర గ్రామస్తులు కూడా వాళ్ళని
ఆ పక్షులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారంట. నేను లాస్ట్ టైం పోయినప్పుడు కనుక్కున్నా. చాలా బ్యూటిఫుల్. కొబ్బరి చెట్ల మధ్యలో పట్టాలు, దాని మీద మన ప్రయాణం, తాటి చెట్లు ఇవన్నీ. అటు కొబ్బరి చెట్లు, ఇక్కడ తాటి చెట్లు. సూపర్ జర్నీ అసలు ఇది కదా అసలు మనకు కావాల్సింది. నైట్ జర్నీస్లో ఏమవుతుందంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు, మనం ఇక్కడ కూడా నిల్చోవడం అంత సేఫ్ కాదు, లొకేషన్స్ తీయడం. డే టైం అయితే చాలా బాగుంటుంది. శేషాద్రిరావు గుడ్లవారేలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. చాలా పెద్దగా ఉంది ఈ కాలేజ్ అయితే. ఎంట్రన్స్ ఈ నుంచి ఉంది. ఇక్కడ కనిపిస్తుందా మనకి ఎంట్రన్స్? ఇక్కడ కనిపిస్తుంది. అది కాలేజ్ గుడ్లవాలేరు. ఇక్కడ మెమో ట్రైన్ అయితే ఉంది. ఇది ఏం మెమో ట్రైన్? ఇది విజయవాడ, మచిలీపట్నం విజయవాడ మెమో ట్రైన్ ఇది. అయితే మనము గుడ్లవాలేరు స్టేషన్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడికి ట్రైన్ అయితే ఒక 31 minutes డిలే అయితే వచ్చింది. అండ్ అక్కడ రీచ్ కావడం టైంకే రీచ్ అవుతుందని చూపిస్తుంది. చూద్దాం. కరెక్ట్ ఒక 1 minute అయితే ఆగి ఈ స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. దీన్ని ఏమంటారు? ఈ చెట్లని కింద ఉన్నాయి కదా గ్రీన్ కలర్ది, దాన్ని ఏమో అంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. అంత పిచ్చి చెట్లని దీన్ని ఏమో అంటారు, ఏదో అంటారు సంథింగ్, నాకు గుర్తు రావట్లేదు. సూర్యుడు ఎర్లీ మార్నింగ్ ఈ ఎండ మనకి చాలా మంచిది. అందుకోసం కొంచెం ఎండలో నిల్చున్నా నేను. పెడన రైల్వే స్టేషన్ అయితే మనం వచ్చేసినాము. ఒక 31 minutes డిలే అయితే ప్రజెంట్ నడుస్తుంది. నెక్స్ట్ స్టాప్కి నెక్స్ట్ స్టాప్ 12 kilometers ఉంది. కానీ ఈ నుంచి ఆడికి ఒక ½ hour అని చూపిస్తుంది అది. కానీ నాకు తెలిసి MTM మచిలీపట్నం టైంకే రీచ్ అవుతుంది, బిఫోరే రీచ్ అవుతుంది. ఇది ప్రెసెంట్ 8:01 అవుతుంది. అంత పెడన రైల్వే స్టేషన్ ఇది. ఇదే ఈ ట్రైన్కి లాస్ట్ స్టాప్. దీని తర్వాత ఇంకా మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది మచిలీపట్నం. ఇక్కడ నుంచి మచిలీపట్నంకి ఒక 10 kilometers అయితే ఉంటుంది. కానీ 10 kilometers ఇది ½ hour టైం చూపిస్తుంది. అండ్ ఎంత అంటే ½ hour కాదు, 1 hour అయితే పెట్టిర్రు నార్మల్గా. నాకు తెలిసి 8:45కి అక్కడికి రీచ్ కావాలా, కానీ ఇది 8:11 వరకు రీచ్ అవుతుంది అని చూపిస్తుంది వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో మాత్రం. ఆ పూలు చాలా బాగున్నాయి కదా, ప్లాట్ఫామ్కే అందం తెచ్చేసింది. అది కంప్లీట్గా ఉన్నాయి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి. పెడన రైల్వే స్టేషన్లో 2 platforms ఉన్నాయి. 1 ఇప్పుడు మనం ఉన్నది 1 అండ్ ఆపోజిట్ 2. ఇక్కడ కూడా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. పాత వాటర్ ట్యాంకర్ అక్కడ చాలా పాతగా ఉంది. నెక్స్ట్ మచిలీపట్నం. ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచే మచిలీపట్నం రైల్వే స్టేషన్ స్టార్ట్.
హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇది ట్రైన్ మచిలీపట్నం కొల్లం అనమాట. స్పెషల్ ట్రైన్ ఇది. ఇదంతా మచిలీపట్నం కొల్లం నడుస్తుంది. మెయింటెనెన్స్కి అయితే ఉంది ఈ ట్రైన్. చాలామంది శబరికి వెళ్తారు కదా, అందుకోసం స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి కదా. ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ ట్రైన్ అనమాట. ఇది స్పెషల్ ట్రైన్స్ని ఎలా గుర్తుపట్టాలంటే నెంబర్ 0 తోటి స్టార్ట్ అవుతుంది. 0 తోటి అది స్టార్ట్ అయిందంటే అది స్పెషల్ ట్రైన్ అని అర్థం. మనమైతే మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాము. వెల్కమ్ టు మచిలీపట్నం. ఇక్కడ రైట్ సైడ్లో ఏదో ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ ఏం ట్రైన్ ఉండొచ్చు ఇది? కొండవీడు ఎక్స్ప్రెస్ మచిలీపట్నం యశ్వంత్పూర్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకైతే మన ట్రైన్ అయితే వచ్చింది. ఖాళీగా ఉంది స్టేషన్ అంతా. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ ట్రైన్ జర్నీ మాత్రం మన ఆల్ ఇండియా టూర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అని చెప్పుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ముందే ట్రైన్ ఇక్కడ వచ్చింది. ట్రైన్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. మచిలీపట్నం స్టేషన్ చూడండి ఎంత బాగుందో. 2 డాల్ఫిన్స్ ఉన్నాయి రైట్ లెఫ్ట్. బాగుంది డిజైన్. పార్కింగ్ ఏరియా అంతా బాగుంది.